ముసుగేసేసి తలంటుకున్నానండి. జుట్టు అయితే సరిగా ఆరలేదు, ఇంకొంచెం ఉంది. ముసుగేసేసింది మన స్కూటీకి అక్క అయితే. చాలా దూరం వెళ్తున్నాం, దగ్గర దగ్గర 100 కిలోమీటర్లు ఇదే బండి మీద ఇవాళ. మా ఊరి నుండి మెయిన్ రోడ్కి దారండి 5 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇలాంటి దారులు ఉంటాయి మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే. అక్కడ మీకు ఎదురుగా కొండ కనిపిస్తుంది కదండి, అది మాతంగం కొండ. ఆ కొండ ఇక్కడ నుంచి మొదలేసి చిన్న తిరుపతి వరకు ఉందండి. ఇదైతే మెయిన్ రోడ్ అండి. ఇదే రాజమండ్రి ఖమ్మం మెయిన్ రోడ్డు. ఇప్పుడు మేము రాజమండ్రి హైవే తీసుకోవాలి. చూస్తూనే ఉండండి, వెళ్ళేదారిలో లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. మేమైతే దగ్గర దగ్గర 100 కిలోమీటర్ల దూరం వెళ్తున్నామండి. పొద్దున 8 గంటలండి టైం ఇది. మేమైతే టిఫిన్ చేయడానికి హైవే పక్కన ఒక చిన్న హోటల్ దగ్గర ఆగాము. స్కూటర్ అక్క నేను టిఫిన్ తీసుకున్నాము, దోశ తిన్నాము. చాలా బాగుందండి దోశ అయితే. దోశ తినేసి మళ్ళీ బయలుదేరామండి. వెళ్తానే ఉన్నాము. లొకేషన్స్ అయితే చాలా చాలా అందంగా కనిపిస్తూనే ఉన్నాయండి. మీరు కూడా చూస్తూనే ఉండండి, సరేనండి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా తూర్పు పశ్చిమ గోదావరి లొకేషన్స్ అండి. చాలా బాగుంటాయండి, చూస్తూనే ఉండండి. ఇది దొమ్మేరండి. దొమ్మేరు దగ్గర అయితే మొత్తం పంట పొలాలే ఉంటాయండి. చాలా బాగుంటుందండి దొమ్మేరు లొకేషన్స్. చూడండి, ప్రయాణించి బ్రిడ్జిని చేరుకున్నామండి. బ్రిడ్జి దగ్గరికి అయితే వచ్చేసామండి. గోదావరి బ్రిడ్జి. గోదావరి కూడా చూడండి చాలా బాగుంటుందండి. గోదావరి 4th బ్రిడ్జ్ అండి, 4వ బ్రిడ్జి. ఎంత చూసినా చూడాలని అనిపిస్తూనే ఉంటుందండి గోదావరి అయితే. అదిగోండి, అది రాజమండ్రి అటు సైడ్ వంతెన కనిపిస్తుంది కదండి. ఇది రాజమండ్రి లాస్ట్లో కలుస్తుందండి ఈ వంతెన, చివరిలో ఎండింగ్లో సిటీ అవుట్స్కట్స్లో కలుస్తుంది. ఎయిర్పోర్ట్ వెళ్ళే దారి, రంపచోడవరం, సీతానగరం ఇలా వెళ్ళే దారి. అటు వెళ్తే రాజమండ్రి, ఇది ఎయిర్పోర్ట్ లైను, అంటే రంపచోడవరం లైను. ఇప్పుడు మేము వెళ్తున్నది రంపచోడవరం దగ్గరండి. మొక్కల కోసం వెళ్తున్నాము. చూడండి, ఎయిర్పోర్ట్ దారి అయితే చాలా బాగుంది కదండి. అక్కడ గవర్నమెంట్ నర్సరీ ఉందండి రంపచోడవరం దగ్గర. ఇంక ఎయిర్పోర్ట్ వచ్చేసి రాజమండ్రికి 10 కిలోమీటర్ల దూరంలో ఉందండి. 10 5 నాకు కూడా ఐడియా లేదు. రాజమండ్రికి దగ్గరలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ అంటారు దీన్ని. అయితే చాలాసార్లు వెళ్ళాం కానీ ఒక్క విమానం కూడా కనిపించలేదండి రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర. లోపలికి వెళ్ళదు, బయట నుంచి వెళ్తూ చూడడమే. చూడండి, లంబసింగి, అరకు, వైజాగ్ ఇవి రూట్స్ అన్నిటి నుంచి కూడా ఉంటాయి. అది దూరంగా కనిపిస్తుంది కదండి, అది కోరుకొండ. ఇది వరకు కూడా చూపించాను. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్. పెద్ద తిరణాలు జరుగుతాయి. ఇది వచ్చేసి కోరుకొండ సెంటర్, కోరుకొండ బస్ స్టాండ్ అండి. బాగుందండి కోరుకొండ బస్ స్టాండు. ఇలాంటి విలేజెస్ ఇలాంటివి చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తూ ఉంటాయండి, భలే ఉంటుంది. మళ్ళీ వెళ్తూనే ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకా అందమైన ప్రదేశాలు. మళ్ళీ ఎత్తైన సూది కొండ కనిపించిందండి, మళ్ళీ వచ్చేసిందండి. లంబసింగి వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు మేము వెళ్ళే ఈ లైన్ వచ్చేసి రాజమండ్రి నుండి కోరుకొండ, గోకవరం, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు, భద్రాచలం వెళ్తుందండి. అలాగే లంబసింగి వెళ్ళే జంక్షన్ అది చూసారు కదండి. జంక్షన్ అక్కడ ఎదరికి వెళ్ళాక మారుద్ది జంక్షన్, అది వేరే రూట్కి. రంపచోడవరం దగ్గరలో వెళ్ళాక వెళ్ళే దారిలో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. వర్షం వచ్చింది కదండి, పచ్చగా చీరించి అందంగా కనిపిస్తున్నాయి కొండలన్నీ. రోడ్డుకి ఇటువైపు అటువైపు కూడా చాలా పచ్చగా అందంగా ఉందండి. మనం రీల్స్లో చూస్తూ ఉంటామండి ఈ లొకేషన్స్, ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. చూడండి, చాలా బాగుంది కదండి. కానీ కొంచెం మలుపులుగా ఉంటుందండి రోడ్డు. చూడండి, ఇక్కడైతే ఇటువైపు అటువైపు మొక్కలు చాలా చల్లగా ఉండిందండి. ఇక్కడైతే చాలా బాగుందండి ఈ లొకేషన్ అయితే. ఇదేనండి లంబసింగి వెళ్ళే జంక్షన్. అటువైపు నుంచి వెళ్తే లంబసింగి అనమాట. అక్కడి నుంచి 140 కిలోమీటర్లు అంట లంబసింగికి. ఈ కాలువ ఇప్పుడు చూసారు కదండి, ఆ కాలువలో అయితే మేము ఇదివరకు
సో పిక్నిక్ వచ్చాము మా అక్క వాళ్ళు మేమందరం ఇక్కడ ఈ పార్క్ దగ్గరికి స్నానం చేసామండి. ఆ కాలంలో చాలా బాగుంటుంది. చివరికి మేము రావాల్సిన గమ్యానికి అయితే చేరుకున్నాము. ఇది రంపచోడవరంకి యువతల ఒక 2-3 కిలోమీటర్ల యువతలేనండి. ఇంకొంచెం ఎదురుకెళ్తే రంపచోడవరం. అయితే మేము మొక్కల కోసం ఇక్కడికి వచ్చామండి, కృషి విజ్ఞాన కేంద్రం. అయితే ఇక్కడ మంచి మొక్కలు, మంచి క్వాలిటీ అండి. రేట్ వచ్చేసి చాలా తక్కువ, 50 రూపీస్ ఒక జీడి మామిడి మొక్క. అలాగే ఇంకా ఫ్రూట్స్ మొక్కలు ఉంటాయండి, ఇంకా తక్కువ కాస్ట్ నుంచి 20 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి. మా చుట్టుపక్కల రైతులందరూ ఇక్కడి నుంచి తెచ్చి పెడుతున్నారండి. మాకైతే ఇక్కడికి రావడానికి ఉదయం అక్కడ 8ంటికి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 11 అయ్యిందండి. అంటే మధ్యలో టిఫిన్ కోసం కూడా ఆగాము. దగ్గర 2 గంటలన్నర జర్నీ అండి. టిఫిన్ దగ్గర ఒక అరగంట పెట్టింది. అలా 3 అవర్స్ పెట్టిందండి మొత్తం మా విలేజ్ నుంచి ఇక్కడికి రంపచోడవరానికి. స్కూటీ ఎక్కైతే ఎంత దూరమైన బండి డ్రైవ్ చేస్తారండి ఆగకుండా. సెంచురియన్ యూనివర్సిటీ అని. మీరు తెలుగా ఒడిస్తానా? మీరు తెలుగేనా? మేము తెలుగు. యాక్చువల్లీ మేము విజయవాడ నుంచి వచ్చాము, ఆంధ్ర నుంచి. కంటిన్యూ చేస్తాం, సెకండ్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే ఓకే. ఆ ఎదరకొండ కనిపిస్తుంది కదండి, అక్కడేనండి రంపచోడవరం. బాగుందండి వ్యూ, చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుందండి. మేము ఇది వరకు కూడా వచ్చాము 2 ఇయర్స్ బ్యాక్, 2 సంవత్సరాల క్రితము. స్కూటీ ఎక్క వాళ్ళ పొలానికి ఇక్కడి నుంచే జీడి మామిడి మొక్కలు తీసుకెళ్ళాము. అప్పుడు కూడా వీడియో చేశానండి, చూసిన వారికి గుర్తుండే ఉంటుంది. ఇక్కడ కోళ్ళు ఉండినాయి కదా, అవి కూడా సేల్ చేస్తారా? కోల్ నంబర్ అక్క, పౌల్ట్రీ. ఓకే, ఇక్కడ ఉన్న పీపుల్ కోసం అవగాహన కోసం తెచ్చాము. ఇంకా ఈ మేకలు కూడా రెసిస్టెన్స్ ఎక్కువ. అందుకట్టినాయండి, నవంబర్లో అందుకట్టినాయి. ఇప్పుడు అవతల దాని ఇవి ఒకటేనా? అక్క అది ఇది ఒకటే అక్క, ఒకటే. యాక్చువల్లీ ఏమైందంటే అక్కడ ఆల్రెడీ స్టాక్ చేస్తాం. ఆ స్టాక్ అమ్మడానికి ఇక్కడ తీసుకొస్తాం. అవతల ఉన్నది అవి ర్యాపింగ్ చేసి ఉంచుతాం, ఇక్కడ అన్రాపింగ్ చేస్తాం. అంటే అంటు తీసేసి ఉంచుతాం, అవి తీసేస్తాం. అక్కడ ఉన్నాయని ఇవి వేసి ఉంచుతాం. మిగతా ఇక్కడైతే జీడి మామిడి మొక్కలు, నిమ్మ మొక్కలు, అలాగే కొన్ని పనస మొక్కలు కూడా ఉన్నాయండి. చాలా తక్కువ కాస్ట్ అండి. మనం నర్సరీకి వెళ్ళి తీసుకుంటే 100 రూపాయలు పెడితే ఇక్కడైతే 50 రూపాయలు ఉంటుంది మొక్కల. ఆఫ్ అన్నమాట. అర్థమైంది కదండి? ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందండి, గవర్నమెంట్ది. దీనికన్నా లావు మొక్కలు ఏమన్నా ఇస్తాను నేను. ఒకసారి ఆంటీ పిలిచిద్దండి కోళ్ళని, ఒక నిమిషం ఆగండి. కోళ్ళన్నీ వచ్చేస్తాయి అలా కదండి, అది తీస్తే మొత్తం వచ్చేస్తాయి కోళ్ళన్నీ. ఇప్పుడు ఇది కడక్నాథ్. ఇవి సోనాలి. ఇంకోటి ఉంది గిరిరాజనా. ఆంటీ గారు ఒకసారి కోళ్ళు పిలవండి, వీళ్ళు చూస్తారండి. ఆగండి ఒక నిమిషం ఆగండి. ఇది బ్రీడ్ ఏంటండి? చూడండి ఒక్క నిమిషం ఆగండి. జనశ్రీయా? ఒక్క నిమిషాలు అన్నీ వచ్చేది. సోనాలి అంటారు అవి లేదండి? చూడండి ఇవి తెలుసు, కడక్నాథ్ ఈజీ తెలుసు. ఇది హెవీ కాస్ట్ ఎక్కువ కదండి. సండే గవర్నమెంట్ దగ్గర 1 వీక్ చికెన్ తీసుకొస్తారు. 1 వీక్ చికెన్ తీసుకొచ్చి ఇక్కడ పెంచుతారు. ఎలా సరైన న్యూట్రిషన్, సరైన మెడికేషన్, సరైన వ్యాక్సినేషన్ ఇచ్చి దీన్ని కొంతవరకు విడిచి తర్వాత వాళ్ళు వీటిని వాళ్ళకి ఇస్తారు. ఏమంటే గిరిజనులకి ఇవ్వడం వల్ల ఏంటి, వీళ్ళకి ఒక 10 హెన్స్ ఇచ్చారు అనుకోండి, మరి 1 kg అనుకోండి, 10 kgs లో 5 kgs మీట్ వచ్చింది. అలానే 20 to 30 ఎగ్స్ వస్తాయి. ఇలాగే వీళ్ళకి ఒక లైఫ్ ఇన్కమ్ సోర్స్ వచ్చింది. ఓకే, అదే అంటే ట్రైబల్స్కి ఇస్తూ ఉంటారు కదా, ట్రైబల్ పీపుల్స్కి ఐటీడీ తరపు నుంచి. అలాగని ఏమైనా అవకాశం ఉందని అడుగుతుంది. ఉంటుందండి, కాకపోతే ఇప్పుడు యాక్చువల్లీ కోళ్ళకి ఫ్లూ వచ్చి కొన్ని కోళ్ళు ఉన్నాయి, మిగతా గవర్నమెంట్ రిలీజ్ చేస్తే దాని నుంచి మీకు మొక్కలు అయితే తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మన స్టూడెంట్ ఉన్నారు కదా బ్రదర్, ఒకసారి తన మాటలు ఇంకొన్ని విందాము. మీరు కూడా వస్తారా సిస్టర్? అవసరం లేదా? యాక్చువల్లీ ఇది ఒక గోడ్ చెట్టు చూడండి, యూట్యూబ్ సరేనా? పల్లెటూరు అమ్మాయి రా ఇట్రా. ఓకే, myself Hemavardhan, in Centurion University from Parlakmudi. I am locality in Vijayawada. Now I am pursuing internship here, KVK. We are following some things like
This is a goat shed following this. There some goats. తెలుగులో చెప్పండి, మా సబ్స్క్రైబర్స్కి అర్థం అవ్వాలి కదా. Sorry. ఇది గోట్ పర్వాలేదు షెడ్ అక్క. పర్వాలేదు, మామూలుగా నించొని చెప్పే ఇక్కడ. ఇది గోట్ షెడ్ అక్క. ఈ గోట్ షెడ్ లో ఫాలోయింగ్ కొన్ని గోట్స్ ఉంటాయి. మొత్తం ఎన్ని గోట్స్ అన్నాయా? 33 ఉన్నాయి. దానిలో స్మాల్ ఉన్నాయి, ఇంకో లార్జ్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ వీటన్నిటి మీద రీసెర్చ్ అంతేనా? research. మీరు రీసెర్చ్ ఇది poultry చేస్తుంటారు unit. దీంట్లో వాటికి వచ్చే తెగుళ్ళ గురించి, వాటిని ఎలా నిరోధించాలి వీటి మీదే కదా. ఫార్మర్స్ అంటే మా సబ్స్క్రైబర్స్ తెలుగులో చెప్పాలి కాబట్టి నేను తెలుగులో చెప్తున్నా. ఫార్మర్స్ కి వాళ్ళకి అంత అవగాహన ఉండదు. ఈ యూనిట్ ఎందుకు ఉండిందంటే ఇప్పుడు ఫార్మర్స్ కొంతమంది ఉన్నారు ఎవరైతే లిటరేచర్ వాళ్ళకి అంత అర్థం కాదు కోళ్ళ గురించి. వాళ్ళు పెంచుకునే వాళ్ళు లార్జ్ స్కేల్ లో పెంచుకుంటారు. సడన్ గా ఒక ఫ్లూ ఒక కోడికి వచ్చిందంటే అది ఆటోమేటిక్ గా దానివల్ల ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి దాని గురించి అడుగుతారు, మనం ఏమేమి తీసుకోవాలి, వ్యాక్సినేషన్ ఏంటి అని. ఆ వ్యాక్సినేషన్ మనం దీనిలో చెప్పచ్చు. వీళ్ళు ఏం చెప్తారంటే ఈ డోస్ ఇంతకి ఇవ్వండి, ఆ డోస్ అంతకి ఇవ్వండి, దీనివల్ల కోళ్ళు ఇంకా బెటర్ గా అవుతాయి. ఇది బ్రదర్ అయితే సెకండ్ ఇయర్ అండి అగ్రికల్చర్. ఇంకా మంచిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ కోరుకోండి. చాలా బాగా వివరించారండి. మేము వచ్చిన దగ్గర నుంచి ఈ మొక్క తీసుకునే వరకు అన్ని దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సరేనా బ్రదర్, బాగా చదువుకోండి సరేనా? నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి, ఓకేనా? చూడండి ఒక పిలుపుకి ఎన్ని కోళ్ళు వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్నాయి, వచ్చేస్తారా మా ఇంటికి? హాయ్ మీ అందరికి హాయ్. ఇవన్నీ నాటుకోడి జాతికే వస్తాయి కదండి, నాటుకోడికే వస్తాయి కానీ అందుట్లో రకాలు బ్రీడ్స్ అదే గిరిజన కోళ్ళు బాగున్నాయండి. కోళ్ళు అయితే చక్కగా పెద్ద చింత చెట్లు అండి, హైబ్రిడ్ అండి, ఇవి హైబ్రిడ్ చెట్లు అండి. ఇవి రీసెర్చ్ చేసే చెట్లేమో, రీసెర్చ్కి సంబంధించిన కోసం. చాలా చల్లగా ఉందండి. అవును, దగ్గరగా ఉన్నాయి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ పెద్ద హాయ్, బాయ్. మొక్కలు అయితే ఈరోజు పొలంలో పెట్టడానికి తీసుకెళ్తున్నాము. మేము నిన్న తెచ్చింది కదండి, సాయంత్రం 3 అయిపోయింది. 8ంటికి బయలుదేరి వెళ్తే వచ్చేసరికి సాయంత్రం 3 అయ్యింది. పొద్దున 8ంటికి వెళ్తే ఇదిగో స్కూటీ అక్క అయితే రెడీ అయ్యింది, నేను రెడీ అయ్యాను.
ఈ పొలం వచ్చేసి మీరు ఎప్పుడు చూసే పొలం కాదండి, ఇంకో పొలము వేరే ఊళ్ళో ఉంది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళాలి బండి మీద. బాగుంటుందండి అక్కడ జీడి మామిడి తోట. అంటే ఇదివరకు జీడి మామిడి తోటే ఉండింది, అయితే ముదురు మొక్కలు తీసేసారు. అందుకోసమని తీసేసిన చోట లేత మొక్కలు వేస్తాకి వెళ్తున్నాము. ఇదిగో స్కూటీ మన వెంకటలక్ష్మి అక్క, మా ఫ్రెండ్ భవాని, అలాగే ఇదిగో నేను సేమ్ అదే డ్రెస్ వేసుకున్నానండి మళ్ళీ. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాక రీల్స్ తీద్దాం అనుకుంటున్నాను. లొకేషన్ బాగుంటుందండి జీడి తోట, అందుకోసమని మళ్ళీ అదే డ్రెస్ వేసుకున్నాను. ఈ డ్రెస్తో కూడా రీల్స్ చేద్దామని. సరేనండి. దారి అయితే అసలు బాగాలేదండి, వర్షం వచ్చి చినుకులు పడ్డాయి రాత్ర. హాయ్, బాగున్నారా? మీ పొలం వచ్చాము. ఎలా ఉన్నావు బ్యూటీ, బాగున్నావా? సరే సరే, అలాగే. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు కూడా బాగున్నావా? మీరు అందరు బాగున్నారు కదా? హాయ్ చెప్పండి అందరు ఒకసారి హాయ్ చెప్పండి. ఇటు చెప్పు, హాయ్ చెప్పు, ఇప్పుడు చెప్పవా? కోపం వచ్చిందా? సరే, కోపం వచ్చిందంటండి, మొహం ఒకటి తిప్పుకొని ఉంది. అదిగో, సరేలే, కోపంలే నీకు. పొలానికైతే వచ్చేసామండి. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. ఇది చూడండి, గ్రౌండ్ పచ్చగా మొత్తం తివాచి పరిచినట్టు చక్కగా ఉందండి, చల్లగా. ఇదేనండి జీడి మామిడి తోట. ఇవి ముందేసిన లేత మొక్కలు చిన్నగా ఉన్నవి. ముదురు మొక్కలు అయితే 2 ఉన్నాయి పాతి, అదొకటి ఇదొకటి. అంటే ఇది 3 అన్నదమ్ముల వాట. ఈ మధ్యలోది స్కూటీ అక్కకి. ఇక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు దగ్గర నుంచి, ఆ చెట్టు అవతల నుంచి ఈ లైన్. అరెకరం కదా ఇది? ఎకరమా? ఎకరం. ఇవి ముందు 2 years మొక్కలు. ఇప్పుడు 20 మొక్కలకు తవ్వాలండి. మొత్తం 20 గుంతలు తవ్వేసి ఇదిగోండి నీళ్ళు పోసాము. ఇంకా మొక్కలు వేయవలసింది ఉంది. స్కూటీ ఎక్క అయితే మన చేత వేయిస్తుందండి ఒక మొక్కని. ఫస్ట్ అంటే ఇప్పుడు వేసే వాటిలో ఫస్ట్ మొక్కలు ఆల్రెడీ 5 వరకు అయితే వేసేసారు. మొక్కలైతే ఈ విధంగా వేసి ఇంటికైతే వెళ్ళడం జరిగిందండి. సరే, నేను ఉంటాను, మీ పల్లెటూరు అమ్మాయిని. బాయ్ బాయ్.